శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా అక్టోబరు మాసము అంతా కూడా 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, ఏమిటి అనేటువంటి వివరాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాము. అయితే గురుగ్రహము వృషభములో నుండి మిథునములోకి రావటము ఒక రకంగా ఆలోచన. అలాగే ఈ గ్రహాలు ఎప్పుడూ కూడా కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి, ఒకే చోట ఉండవు కదా. అందువలన ఆ గ్రహాలు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ఆ మారిన దాన్ని బట్టి రాసుల వాళ్ళ యొక్క జీవితాలలో మార్పులు కూడా జరుగుతాయి. అందరూ ఏమనుకుంటారంటే, ఫలానా నక్షత్రము నాడు పుట్టాము కదా, మరి నక్షత్రాన్ని బట్టి రాసులు ఏర్పడతాయి. అయితే ఈ నక్షత్రములో పుట్టిన వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనేటువంటివి తెలుస్తాయి. ఆ మనిషి యొక్క ఇది ప్రవర్తన అది తెలుస్తుంది. ఏది? నక్షత్రాల వలన. రాసుల వలన తెలిసేది ఏమిటి అని అనుకుంటే, అతని జీవితము ఎలా నడుస్తుంది, ఏమిటి, ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఏ లగ్నంలో పుట్టాడు, ఆ లగ్నము నుంచి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి, గోచార రీత్యా అనేటువంటి పదము వస్తుంది మనకప్పుడు. అంటే మనము పుట్టినప్పుడు ఏ లగ్నం అయింది, ఆ లగ్నానికి మన జాతకంలో లగ్నకుండిలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, లగ్నకుండలిలో ఇప్పుడు గోచార రీత్యా నడుస్తూ ఉండేటువంటి వింశోత్తరి దశలలో ఏమేమిటి, ఇవాళ ఎక్కడుంటున్నాయి గ్రహాలు, రేపు ఎల్లుండి అంతా వచ్చే మాసం అంతా ఎక్కడికి మారుతూ ఉన్నాయి. ఆ మారేదాన్ని బట్టే కదా మన జీవన గమనము కూడా మారుతూ ఉంటుంది. అందుకనే ప్రతి వాళ్లకు ఒకే రకమైనటువంటి జీవితం ఎప్పుడూ ఉండదు, ఏదో ఒకటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల్లోనే మంచి మార్పుల, ఏమైనా ఇబ్బంది కలిగినవా అనేటువంటివన్నీ కూడా మనము విశ్లేషణ చేసుకొని చూసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అలాగే మొన్నటిదాకా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఒకటి, తర్వాత ఇప్పుడు మిథునములోకి గురువు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి యోగాలు, శని వక్ర దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఇచ్చే దృష్టిని బట్టి, ఆ యొక్క చూసేటువంటి విధానాన్ని బట్టి జరిగే యోగాలు, శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు, ఒక వెలుగును ప్రసాదించేటువంటి శుక్రుడు. అంటే కళ్యాణము కావాలన్నా, ఏదైనా యోగాలు రావాలన్నా, మంచి జరగాలన్నా ఇవన్నీ కూడా గురు శుక్రుల యొక్క అనుగ్రహము. మిగతా గ్రహాలు కూడా వాటి ఇది ఉంటాయి. అలా గ్రహాలు మార్పు ఉండేటువంటి దాని వలన ఏమి జరగబోతుంది అనేటువంటి విధానమే ఇప్పుడు మనము అందరి 12 రాసుల వాళ్లకు కూడా తెలియజేసేటువంటి విధానము. ధనుస్సు రాశి వారికి ఈ అక్టోబరు మాసమంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఈ ధనుస్సు రాశికి అధిపతి అయినటువంటి గురువు సప్తమములో ఉండేటువంటి దాని వలన కనుక కొన్ని మేలు జరుగుతాయి, కొంతమందికి అనుకూలతలు, మిగతా గ్రహస్థితుల వలన కూడా చాలా యోగవంతముగా ఉన్నది. కాబట్టి చిన్నగా అనారోగ్య సూచనలు అనేటువంటివి కనపడవచ్చును. వెంటనే త్వరితగతిన కనుక మీరు చూపించుకున్నారంటే మేలు జరుగుతుంది. అహంకారమైనటువంటి స్వభావము అనేటువంటిది కాస్త వదిలేయండి. అంటే నాకేమిటి, వీళ్ళు చెప్పేది ఏమిటి అనేటువంటి ధోరణి కాకుండా కాస్త నెమ్మదించినారనుకోండి, మీకే మంచిది, అంతే, ఏం లేదు. కాస్త నాకు అంతా తెలుసు అనేదానికంటే వినడంలో తప్పు లేదు కదా, ఎంత తెలిసినా మనం తెలుసుకోవడంలో తప్పు లేదు. అందుకు అలాగే మిత్రుల సహకారము వలన చాలా మేలు జరిగే అవకాశం ఉన్నది. మిత్రులందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. చదువుకునేటువంటి వాళ్లకు మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు చదువుతున్నప్పుడు చదివిన దానికి తగినటువంటి ఉద్యోగం రావటము కానీ, వెంటనే మీకు కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి మేలు జరుగుతుంది గాక.
సంతానము అనుకూలము అనేటువంటి దాని విషయంలో అందుకనే అలా ఉండబోతున్నది అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంతాన వృద్ధి అని అనగానే సంతానానికి కావాల్సినటువంటి ఉన్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం లాంటివి జరుగుతాయి. అంటే సంతానానికి మేలు జరుగుతుందని దాని అర్థము. అలాగే మీరు గర్వపడేలా మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు కానీ ఇంకోరు కానీ మిగతా వాళ్ళందరూ కూడా గర్వపడేలా, మీరు గర్వపడేలా సంతానానికి మేలు జరుగుతుంది. అలాగే కొంతమంది సాంగత్యము అని ఉంటుంది. ఆ సాంగత్యము వలన మీకు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కొంచెం చూసుకొని సాంగత్యం అనేటువంటిది చెయ్యండి. వాళ్ళ వలన నాకు ఎలాంటి మేలు జరుగుతుంది, నేను వీళ్ళతో ఉండేటువంటి దానివల్ల నాకు ఎంత మాత్రం మేలు జరుగుతుంది, ఇబ్బంది జరుగుతుందా మేలు జరుగుతుందా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే మీకే తెలుస్తుంది గాక. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో కాస్త ధన నష్టము అనేటువంటిది కూడా జరగవచ్చును. భార్యాభర్తల మధ్య వైరము వచ్చేటువంటి ఇది ఉన్నది. జాగ్రత్తగా చూసి ఆలోచన చేసి మాట్లాడుకొని జాగ్రత్తగా సమన్వయం చేసుకోండి. కుటుంబము బాగుంటుంది గాక. చదువుకునేటువంటి వాళ్లకు పరిపూర్ణమైనటువంటి యోగము ఉన్నది. మంచి ర్యాంక్స్ సాధించి తీరుతారుగాక. చాలా అనుకూలవంతముగా ఉన్నది విద్యార్థులకు. ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్ననలు పొందుతారు మీరు అనేటువంటిది ఉన్నది. పుణ్యక్షేత్ర దర్శనము అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శనము చేసుకోవడము, దైవ దర్శనము, దైవారాధనలో పాల్గొనటము ఇవంటి అన్నీ కూడా జరుగుతాయి గాక. కనుక ఒకవేళ జాతక దోషాలు ఏమైనా ఉండినా చేసినా మంచి సత్ఫలితాలు రావటానికి మంచి మార్గము. వ్యవసాయము చేసుకునేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి వాతావరణముగా కనిపిస్తూ ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకొని ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉంటే పరిహారాలు చేసుకోండి. మేలు జరుగుతుంది గాక. జయోస్తు. 12 రాసుల వాళ్ళు కూడా మనకు దైవానుకూలము చేత ఈ శారదా శరన్నవరాత్రోత్సవాలు వస్తున్నాయి. అంటే మనకు దసరా పండుగలు వస్తూ ఉన్నాయి 10 రోజుల పాటు. ఈ 9 రోజుల పాటు కూడా అన్ని రాసుల వాళ్ళు మీకు మేలు జరగటానికి, అంటే మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి, మీరు ఏ పని చేసినా ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన లేకుండా ధనము కావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, వివాహము కావాలన్నా, లేదా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అన్నా, ప్రమోషన్లు రావాలన్నా, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నా, ఏది ఉండినా సరే ఏవో కోరికలు ఉంటాయి. అనేక రకాల కోరికలు ఉంటాయి. దసరా పండుగలలో మనము అమ్మవారికి ఏమి నివేదన పెడుతున్నాము, ఏమి నమస్కారం చేస్తున్నాము, ఏ పూజ ఇచ్చినాము, ఇవన్నీ ఒక ఎత్తు. అవన్నీ మీకు అనుకూలవంతముగా కావాల్సినటువంటివి చేసుకోండి. కానీ నేను చెప్పేటువంటి పరిహారం మాత్రం అన్ని రాసుల వాళ్ళు తప్పకుండా మీరు చెయ్యండి, మీకు మేలు జరుగుతుంది. ఏమిటది అంటే ఒక శ్రీచక్రము అనేటువంటిది ఒక పటము దొరుకుతుంది, ఒక ఫ్రేమ్. ఆ శ్రీచక్రము పటమును తెచ్చుకొని దాన్ని పసుపు నీళ్లతో శుభ్రముగా తుడవండి. తుడిచిన తర్వాత శ్రీచక్రానికి మధ్యలో బిందువు అని ఉంటుంది. ఆ బిందువు దగ్గర మనము గంధము ఎలా అయితే పెడతామో తీసుకొని ఒక చుక్కలాగా, అలాగా ఆవు పేడ అంటే గోమయం, ఆ ఆవు పేడను అక్కడ చుక్కగా పెట్టి దాని మీద పసుపు పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి. అలా దేవుడి యొక్క మందిరము కానీ లేదా దేవుడిది మనం ఎక్కడుంటే అక్కడ పెట్టుకొని దాని మీద లక్ష్మీ అష్టోత్తరము, మహాలక్ష్మీ అష్టోత్తరం, ఓం ప్రకృతై నమః, ఓం వికృతై నమః అని ఉంటుంది.
అలా అష్టోత్తరము అనేటువంటిది సాయంకాలము 5 గంటల నుండి 7 గంటల లోపల ఎప్పుడైనా చేయండి. అది అసుర సంధ్య వేళ అంటాము, గోధూళి వేళ అని. తథాస్తు దేవతలు ఉండే మనకు తథాస్తు అనేటువంటి సమయం. ఆ సమయంలో ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులలో అలా కుంకుమార్చన చేసి ఆ కుంకుమను మీరు ధారణ చేసుకొని అంటే ముఖాన పెట్టుకొని బయలుదేరండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు జరిగి తీరుతాయి అని తెలియజేస్తూ జయోస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.